వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి కోసమే విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఢోలా బాల వీరాంజనేయ స్వామి. వన్ స్టాప్ సెంటర్ అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు పంపిణీ చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. చిన్నారుల ఆరోగ్యంపై మరింత దృష్టి సారించాలని ఆదేశం. హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జాతీయ వ్యాధి నిరోధక సామూహిక టీకాల కార్యక్రమంలో చేర్చాలి. చైతన్య శ్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యాక్సినేషన్లో సిపి డాక్టర్ శంఖభద్ర బాగ్చి సూచన. పార్వతీపురం వన్ స్టాప్ సెంటర్ అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు పంపిణీ చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఐసిడిఎస్ పిడి తోట కనకదుర్గ ఆధ్వర్యంలో నిర్వహించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిశు సంక్షేమ శాఖ మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సబ్ కలెక్టర్ వైశాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ అంగన్వాడీలకు అన్ని చేస్తున్న ప్రభుత్వంపై ధర్నాలకు దిగడం సబూబు కాదని, అంగన్వాడీల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హామీలు నెరవేరుస్తున్న ఎవరో చెప్పిన మాటలు విని సమ్మెలకు ధర్నాలకు దిగితే మీ తరపున నేను సీఎం చంద్రబాబు నాయుడుకు రిప్రజెంటేషన్ ఇవ్వలేను. సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడే 7,000 మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలుగా మార్చాం. ఇంకా 200 అంగన్వాడీ కార్యకర్తలకు 10వ తరగతి అర్హత లేకపోవడంతో 1 సంవత్సరం సమయం ఇచ్చామని అన్నారు. అయినా సరే మనం గౌరవంగా చూసుకోవాలనేటువంటిది మన మైండ్లో వస్తే, మీ పిల్లలైనా సరే చెప్తున్నాం, మనకున్నది ఏంటంటే మన పెద్దరికంతో కొంచెం దండించాలని ట్రై చేస్తాం. అలా కాకుండా మీరు కన్నా ఫ్రెండ్లీగా వాళ్ళతోటి ఒక గౌరవం ఇచ్చి, చిన్న పిల్లోనైనా గౌరవం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్న పిల్లవాడు కలెక్టర్ కొడుకు అనుకోండి, మీరు అరవగలరా పిల్లోని? ఆడెళ్ళి చెప్తాడు, తెల్లారేసరికి మీకు అది తెలుస్తారు. అలా అనుకోండి, మీ దగ్గర ఉన్న అందరి పిల్లలు కలెక్టర్ పిల్లలు అనుకోండి, అంతే రెస్పెక్ట్ఫుల్గా చూసుకోవాలి. మనం మీ పిల్లల్ని కూడా చెప్తున్నాం, మనం పిల్లోడు గొప్పోడు కాకపోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని గౌరవించాం మనం. అవునన్నా కాదన్నా అది నిజం. మీరు ఎప్పుడు గౌరవించి అతన్ని గౌరవమైన భాషతో పిలుస్తారు, రే అని పిలుస్తాం మనం నోరు తెరవగానే. ముందు ఆ వాక్యాలన్నీ మనం తీసేయగలిగితే పేరు పెట్టి పిలవడం, ఆ పిలిచేటప్పుడు కూడా లౌడ్ వాయిస్ కాకుండా స్వీట్గా మనం అతన్ని పిలవగలిగితే ఇలా చిన్న చిన్న చేంజెస్ అనేవి ఏంటి మన ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి డిస్కషన్ కూడా నాకు తెలుసు. కానీ నిజంగా మనకి ఎవరు మంచి చేస్తున్నారు అనేది మీరు ఆలోచించుకోగలిగితే, ఎందుకంటే ఒక మనిషి ఒక డిపార్ట్మెంట్కి మంచి చేయాలని ముఖ్యమంత్రి గారు ఉన్న తర్వాత మీరు ఇలా మాటికి రోడ్ల మీదకి వచ్చేస్తే అది విసుగు వస్తుందో లేదో మీరే ఆలోచించండి. విసుగు వస్తుందో లేదో ఆలోచించి మీరు నాకు చెప్పండి, నాకేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంకో విధంగా అనుకోకండి, ఏం మేడం గారు ఇన్నిసార్లు చెప్తారని బాధ అనిపించి చెప్తున్నాను. మీరు అడిగింది ఏది చెయ్యలేదు చెప్పండి. మీకు జీతం పెంచే విషయం సార్తో మాట్లాడతామని చెప్పాం. కానీ మీరు చెప్పినవన్నీ ఒకటి ముందు చిన్నవన్నీ తగ్గొట్టుకుంటూ వెళ్తున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించాలి, కానీ ఆలోచించకుండా మీరు అలా చేసుకుంటూ వెళ్ళిపోతే అది మీ ఇష్టం, నేను ఇంకేం చేయలేను. ఇంకెప్పుడు కూడా నన్ను మేడం ఇచ్చేయండి అది చేయండి నన్ను మళ్ళీ ప్రెజర్ పెడితే నేను సీఎం గారికి ప్రెజర్ పెట్టలేను. ఎందుకనంటే ఎంతమంది మనం 1,25,000 మంది ఉన్నాం, ఒకరిద్దరు ఉన్నామా? మనం ఇంతమంది ఉన్నాం, ఇంతమంది చక్కగా సక్రమంగా ఉద్యోగం చేసుకెళ్తున్నాం. ఎవరో 10 మంది చెప్పింది విని మీరు ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు చెప్తుంది ప్రభుత్వం అన్నీ చేస్తున్నప్పుడు ప్రభుత్వం మీద యాంటీగా ధర్నాక మీరు వస్తే ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో మీరు ఆలోచించండి ఒకసారి.
కాబట్టి దయచేసి మీరందరూ నా సొంత సోదరిమణుల ఉద్దేశంతో చెప్తున్నాను, ఆలోచించుకోండి, ఆలోచించి ముందడుగేయండి. మీకు మీ డిపార్ట్మెంట్ల తరపున మీకు ఎవరెవరికి ఏం కావాలి అన్నా ఖచ్చితంగా చేసి పెట్టడానికి ఎప్పటికీ నేనున్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకో. విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు అతని తనయుడు లోకేష్ పై మాజీ మంత్రి వైసీపీ అనకాపల్లి జిల్లా సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. విలువైన భూములు దోచుకోవడానికి, ప్రభుత్వ సొమ్ముతో మార్కెటింగ్ చేసుకోవడానికే అధికారంలోకి వచ్చామన్నట్టుగా వారి వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తండ్రి కొడుకులు ఇద్దరూ ప్రచార్యం మాని అభివృద్ధి మీద దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రజాధనం, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వ పెద్దలే కంచె చేను మేసినట్టుగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్తు దృష్ట్యా ఏ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినా వాటిని స్వాగతిస్తామని, అదే సమయంలో ప్రభుత్వం కారు చౌకగా భూములు ధారాదత్తం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్ కుమార్, సిహెచ్ వెంకటరామయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వారి తనయుడు ఇద్దరు కూడా విశాఖ పర్యటనకి విచ్చేసినటువంటి సందర్భం మనందరం కూడా చూసాం. అయితే సహజంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి వనరులు, ఈ ప్రాంతానికి ముఖ్యంగా విశాఖపట్నం నగరానికి ఉన్నటువంటి అవకాశాలు, రాష్ట్రానికి విశాఖపట్నమే భవిష్యత్తు అని చెప్పి గతంలో మేము చెప్పినటువంటి అనేక విషయాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఇచ్చినటువంటి విజన్ డాక్యుమెంటు, ఏవైతే ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పామో, ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంత అవకాశాల గురించి, ఈ ప్రాంత భవిష్యత్తు గురించి ఏదైతే ఒక కార్యాచరణ రూపొందించామో, ఈ రోజు ముఖ్యమంత్రి గారి నోటంటే కూడా అవే మాటలు వస్తూ ఉన్నాయి. ఆయనేమి మొదటిసారి ముఖ్యమంత్రి కాదు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే నా అంత సీనియర్ నాయకులు లేడు, నాకంటా సీనియర్ ముఖ్యమంత్రి లేడు. సరే దేశం సంగతి పక్కన పెడితే ఈ రాష్ట్రంలో 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు, రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఇది 7వ సంవత్సరం. మరి గతంలో 2014 నుంచి 19 మధ్యలో మీకు ఆ రోజు విశాఖపట్నం తాలూకా వనరులు, ఈ ప్రాంత పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని మీ అంత విజనరీ ఎందుకు గుర్తించలేకపోయారు? ఎందుకు ఆ రోజు మీరు విశాఖపట్నాన్ని పక్కన పెట్టి అమరావతి 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 అని చెప్పి ఆ రోజు నుంచి నేటి వరకు కూడా అదే పాట ఎందుకు పాడుతూ ఉన్నారు? ఈ రోజు కొన్ని కంపెనీలకి కొన్ని శంకుస్థాపనలు వారు చేసినట్టుగా ఈరోజు చూసాం. ఈరోజు కాగ్నిజెంట్ సంస్థ, పేరున్నటువంటి సంస్థ, దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి కొన్ని కంపెనీలకి భూమి పూజ చేసినట్టుగా చూసాం. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు జరగడం అనేటువంటివి, కొత్త సంస్థలు రావడం అనేటువంటివి, కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ జరగడం అనేటువంటిది ఏ రాష్ట్రంలోనైనా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది జరుగుతూనే ఉంటుంది. అసలు విశాఖపట్నానికి మేజర్ ఒక ఐటీ కంపెనీని తీసుకురావాలి. కోవిడ్ లాంటి పరిస్థితుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని, ఎందుకంటే 2020 కోవిడ్ సిచ్యువేషన్స్ తర్వాత దాదాపు 2023-24 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ నడుస్తున్నటువంటి పరిస్థితులు, దేశంలోని కొన్ని ప్రముఖ నగరాలు మాత్రమే ఉన్నటువంటి ఐటీ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి Tier 2 సిటీస్లో కూడా ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను, వారి ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు ఇప్పుడు Tier 2 సిటీస్ వైపు ఈ పెద్ద సంస్థలన్నీ కూడా అడుగులు వేస్తున్నాయి అనేటువంటి పరిస్థితులు ఆ రోజు అవకాశంగా తీసుకొని, ఆ రోజు ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని, ఎందుకంటే ఆ రోజు ఒక మేజర్ కంపెనీని విశాఖపట్నానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగితే సహజంగా ఒక పెద్ద కంపెనీ విశాఖపట్నం వచ్చినప్పుడు మిగిలినటువంటి కంపెనీలు కూడా ఆసక్తి చూపుతాయి విశాఖపట్నం వైపు అని చెప్పి ఆ రోజు ముందడుగు వేసి ఇన్ఫోసిస్ లాంటి సంస్థని విశాఖపట్నం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జరుగుతున్న పలు రకాల ప్రాజెక్టులు ఏరియల్ సర్వేల ద్వారా పరిశీలించారని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ రోజు విజయనగరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఐటీ, టూరిజం హబ్, భోగపురం విమానాశ్రయ పనుల పరిశీలన, సబ్బవరం, పెందుర్తి మండలాల్లో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలు, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుకు భూముల లభ్యత గురించి, సాగర తీరాన్ని ఆనుకొని ఉన్న భీమునిపట్నం వద్ద టూరిజం హబ్ ప్రాంతాన్ని, భోగపురం వద్ద ఏవియేషన్ యూనివర్సిటీకి ఏర్పాటుకు సంబంధించి, విమానాశ్రయానికి రహదారులు అనుసంధానంగా టౌన్షిప్ అభివృద్ధి తదితర పనులకు సంబంధించి వివరాలు, ప్రస్తుత ప్రాజెక్టుల స్టేటస్ను అధికారులను అడిగి తెలుసుకున్నారన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు.
నిన్ననే ఓ జీవో విడుదల చేశారు. మన పార్లమెంటు పరిధిలో గ్రామీణ ప్రాంతాలు రోడ్లు రహదారులు మళ్ళీ ఎందుకంటే మనం చూసాం గత ప్రభుత్వంలో విధ్వంసం అయిపోయి అన్ని సంస్థలు, అలాగే రోడ్లు కూడా విధ్వంసం అయిపోయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 100 కోట్ల నిధుల్ని విడుదల చేశారు. టెండర్ ప్రక్రియ కూడా త్వరలోనే అవి పూర్తవుతాయి. మన సంక్రాంతి ముందే కొత్త రహదారులను కూడా మనం నిర్మించబోతున్నాం. ఇది మంచి శుభపరిణామం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ఇద్దరు కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు సీఎం గారు కేంద్ర సహకారం తీసుకొని ఈ రహదారులు నిర్మిస్తున్నారని తెలియజేసుకుంటున్నాం. అలాగే మూడోది, నిన్న పార్లమెంట్లో నేను మాట్లాడాను. ఇక్కడ పారామిలిటరీ సంబంధించి చాలామంది యువకులందరూ కూడా మన ఉత్తరాంధ్ర నుంచి చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు కనుక వారికి శిక్షణ కేంద్రాన్ని అలాగే వాళ్ళ ఫెసిలిటీస్ని మీరు ఏర్పాటు చేయమని నేను పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. చాలామంది దాదాపు మన ప్రాంతంలో మన 3 జిల్లాల్లో ఈ అన్ని డిపార్ట్మెంట్లో కూడా 1,00,000 మంది అబోవ్ ఉన్నారనేది ఒక అంచనా. వాళ్ళందరూ కూడా అన్ని రకాల సదుపాయాలు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. నేను పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళ తరపున మాట్లాడడం చాలా గర్వపడుతున్నానని తెలియజేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మనం చూశారు. మీరు ఈ వారం రోజులు ప్రక్రియ అంతా కూడా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ప్రజానీకానికి అన్ని విషయాలు తెలియాలి. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మొన్న మాకు విందిచ్చారు ఆల్ ఎంపీస్ అందరికి కూడా, ఎన్డీఏ కూటమి ఎంపీలకి. ఆ విందులో ముందుగా బీజేపీ ఎంపీలు వెళ్ళేటప్పుడు, తెలుగు ఎంపీలు వెళ్ళేటప్పుడు, 2 రాష్ట్రాల ఎంపీలు వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల చాలా అద్భుతంగా ఉంది, మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, చాలా బాగా చేస్తున్నారు, ఆయన అనుసరించండి అని చెప్పేసి బీజేపీ ఎంపీలకి వారు చెప్పడం కూడా మనం చూసాం. చట్టబద్ధంగా చేయాలని పార్లమెంట్లో బిల్లు పెడుతున్నారు. మొన్న లీగల్గా న్యాయశాఖ నుంచి కూడా అనుమతులు వచ్చేసాయి. అమరావతి ఫైల్ని తిరిగి వెనక్కి పంపించారని చెప్పేసి ఒక విశ్వసారాన్ని స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు ఏదైనా చేస్తే ప్రసారం జరిగితే అది ఫేక్ అని తెలుసు అందరికీ, కానీ దాన్ని నిజాన్ని చెప్పేసి ఫేక్ని కూడా సృష్టించి నిజానికి ప్రసారం చేసే ఇలాంటి ప్రతిపక్ష పార్టీ ఉండడం కూడా దురదృష్టం. అలాగే మొన్న నిర్మలా సీతారామన్కి ఎంపీలు కలిసి ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలన్నీ కూడా ఏదో జరిగిపోతుంది అని చెప్పి రికమెండేషన్ ఇచ్చారు. అలా కేంద్రం ముందు కలిసి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే వీరి అడ్మినిస్ట్రేషన్ కోసం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం, పరిపాలన కోసం ఆయన ఓపెన్గా చెప్తుంటే వీరు ఇట్లా తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఈ రాష్ట్రానికి ఏది జరిగిపోతుందని పారిశ్రామికవేత్తలు రాకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు. ఇది కుట్ర. ప్రజలు ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఢోల బాలవీరాంజనేయ స్వామి, మాజీ మంత్రులు ఘంటా శ్రీనివాసరావు, కొనతల శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ అతిథి గృహంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకమైన అభిమానమని పేర్కొన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్పై అధికారులతో సుదీక్ష సమీక్ష సీఎం జరిపారు. 9 జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. వచ్చే నెలలో వైజాగ్ బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ముందంజలో ఉన్నట్టు తెలిపారు. గూగుల్ ర్యాంక్తో విశాఖ ముఖ చిత్రం మారబోతుందని అన్నారు. ప్రాంతీయ మండలి సమావేశాన్ని మొట్టమొదటి సమావేశాన్ని కూడా నిన్న ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. శ్రీకాకుళం నుంచి కోనసీమతో పాటు మన రాజమండ్రి వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వరకు కూడా ఉన్నటువంటి 9 జిల్లాలతోటి ఈ విశాఖపట్నం వంటి ఎకనామిక్ రీజియన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్ మన సిఐ సమ్మిట్లోనే ఆ రోజు బ్రోచర్ ఆవిష్కరించడం జరిగింది. నిన్న తొలి సమావేశం ఏర్పాటు చేసి అన్ని డిపార్ట్మెంట్ తోటి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రతి 2 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి గారు నేరుగా సమీక్ష చేస్తూ 3 నెలలకు ఒకసారి వర్చువల్గా సమీక్ష చేయాలి. ఈ ప్రాజెక్ట్ని త్వరితగతం పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఆర్థికంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
మీకు ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, విశాఖపట్నం అనేది ఈ ఉన్న రాష్ట్రానికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించిన ప్రాంతమని. అందులో భాగంగా ఇప్పుడు పెద్దలు అన్న గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఈ ప్రాంతంలో పరిశ్రమలు ముందుగా తీసుకురావడం జరిగింది. ఈ పరిశ్రమలతో పాటు అనుబంధంగా ఉన్న అన్ని రకాల విభాగాలను కూడా పూర్తి స్థాయిలో చేయాలనే ఉద్దేశంతో శ్రీకాకుళంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ వ్యవసాయంతో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో పాటు కడియం వరకు ఉన్నటువంటి నర్సరీతో పాటు ప్రతి దానిలో ఏ ప్రాంతంలో ఏది ఉందో, ఎక్కడ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందో వీటన్నిటికీ కూడా రోడ్డు కనెక్టివిటీతో పాటు అన్నిటి సమూలంగా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ముఖ చిత్రాన్ని మార్చేటువంటి ఆర్థిక ప్రాంతంగా అభివృద్ధి చేయాల లక్ష్యంతో ముందు పడుతుంది. అందులో ప్రధానంగా మనకి నీతి ఆయోగ్ ద్వారా మనం ఈరోజు ఉన్నటువంటిది 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ 16.5 మిలియన్ పాపులేషన్ ఉండే ప్రాంతంలో ఈరోజు ఉన్నటువంటి జీడిపిని 52 మిలియన్లని రేపు 2032 నాటికి USD 125 నుంచి 135 మిలియన్ ఎకానమీ సాధించే విధంగా లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇందులో మనకి ఐటీ వింగ్ అనేది ప్రధానంగా తీసుకున్నాం. ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఐటీని, అదేవిధంగా హాస్పిటల్స్ని, ప్రైమరీ సెక్టార్లో పూర్తి స్థాయిలో మనకి అభివృద్ధి చేయాలంటే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకున్నారు. మన రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ యాజ్ యూజువల్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యాటిట్యూడ్ ఒకటే, పరిశ్రమలు తేవడం చేత కాదు, తెచ్చే వాటిని అడ్డుకోవడం వాళ్ళ నైజంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. నిన్న జరిగిన మొత్తం ప్రోగ్రాం చూసిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా ఒక పాజిటివ్ మూడ్లో ఉన్నారు. ఒక్క కాగ్రిజెంట్ లాంటిది. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో 70-75 వేల మంది ఎంప్లాయీస్ తోటి కాగ్రిజెంటు బ్రహ్మాండమైన ఐటీ దిగ్గజంగా ఉంది. ఎందుకంటే ఈ పరిశ్రమలు కేంద్ర స్థాయిలో కానీ అంతర్జాతీయ పరిశ్రమలు రావడానికి దోహదపడే విధంగా మనం చాలా కాలంగా మన ప్రాంత ప్రజలు చాలా వెనుకబాటుతనం కానీ ఆర్థికంగా, సామాజికంగా, వ్యవహారికంగా అన్ని రకాలు కూడా వెనుకబడినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి ఒక డెవలప్మెంట్ బోర్డు ఒకటి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అటానమస్ డెవలప్మెంట్ బోర్డు రావాలి. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలను నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ సంతకాల సేకరణ చేపట్టింది. అందులో భాగంగా విజయనగరం జిల్లాలో కూడా వైసీపీ నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 15న వైసీపీ విజయనగరం పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహిస్తుందని వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు తెలిపారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆశపు వేణు మాట్లాడుతూ ఈ ర్యాలీ సీఎంఆర్ జంక్షన్ నుంచి ప్రారంభమై స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కనికాపరమేశ్వరి కోల ఘంటస్తంభం మీదుగా విజయనగరం నగరపాలక సంస్థ వద్ద ఉన్న స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్దకు చేరుకుంటుంది. కావున జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజయనగరం నియోజకవర్గం వైసీపీ నాయకులు కోరారు. ఈ మీడియా సమావేశంలో కార్పొరేటర్ రాజేష్, బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు. హామీలు ఇచ్చి ఓటర్లను ప్రలోభపెట్టి ప్రభుత్వానికి అతనికినటువంటి కూటమి నాయకులు అధికారం చేపట్టగానే, గద్దెనెక్కగానే ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి తమ స్వార్థ నాయకుల తమ స్వార్థ ప్రయోజనాల కోసం కేవలం రెడ్ బుక్ రాజ్యాంగ విజయవంతం చేయడం కోసం అధికారుల మీద, ప్రజల మీద, నాయకుల మీద కక్ష సాధింపు చర్యలే తప్ప సంక్షేమాన్ని పక్కన పెట్టేశారు. ప్రజా క్షేమాన్ని పక్కన పెట్టేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు శ్రీకారం చుట్టారు. అందులో ప్రధానంగా ఈ మెడికల్ కాలేజు ప్రైవేటీకరణ మన కళ్ళకు కనబెట్టినటువంటి ఉదాహరణ. మరి ఈ సందర్భంగా చెప్తున్నాం, రానున్న రోజుల్లో ఏదైతే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రజా సంక్షేమ విజయవంతంగా నడపాలని, ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని, తక్షణమే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉపసంహరణ చేసుకొని వైద్య విద్యార్థులకి, సామాన్యుల ఆరోగ్యానికి భద్రతగా నిలవాలని చెప్తున్నాం. లేని పక్షంలో ఈ ర్యాలీతో ఆగదు. రానున్న రోజుల్లో కూటమి నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీకు కూటమి నాయకులందరూ కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి కూటమి నాయకులందరూ కూడా నిర్బంధం చేసి కూడా మెడలు వంచైనా సరే ప్రజా సంక్షేమాన్ని విజయవంతం చేసుకుంటాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ ఆపుతామని ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం. 55,000 పైచీలకు ఈ విజయనగరం నియోజకవర్గంలో సంతకాల సేకరణ చేయడం జరిగింది. ముందుగా ఈ సంతకాల సేకరణకి మాకు అందరూ కూడా సహకరించినందుకు విజయనగరం నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు
అలాగే స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేసినటువంటి ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జిల్లా ర్యాలీ సుమారు 10,000 మందితో జిల్లా ర్యాలీ ఉంటుంది. అందులో విజయనగరం నియోజకవర్గం తరపునే ఖచ్చితంగా మేము 5,000 మందిని సేకరించి ర్యాలీకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చెన్నై షాపింగ్ మాల్ సిఎంఆర్ జంక్షన్ దగ్గర ఉదయం 10 గంటలకు బయలుదేరి కన్నికా పరమేశ్వరి టెంపుల్ గంట స్తంభము ద్వారా మున్సిపల్ ఆఫీస్కి చేరుకుంటాం. ఈ సందర్భంగా విజయనగరంలో ఉండే నాయకులకు కార్యకర్తలు నాయకులకి అందరికీ ఒకటే చెప్తున్నాం, మీ వార్డుల్లో ఈరోజు రేపు తిరిగి స్వచ్ఛందంగా జనాలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి వార్డు నుంచి ఎక్కువ మందిని తీసుకురావాల్సిందా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం, ఇదే కానీ కొనసాగితే రానున్న రోజుల్లో ప్రజల మద్దతు కూడా మాకున్నది. ప్రజల మద్దతు స్వచ్ఛంద సంస్థల మద్దతు కోరి దీనిని మరింత ఉధృతం చేస్తాము. మరి జగన్మోహన్ గారు క్లియర్గా చెప్తున్నారు, ఏదైతే మీది ప్రైవేట్గా చేస్తారో తప్పకుండా నెక్స్ట్ వచ్చే మా ప్రభుత్వంలో ఎవరెవరైతే ప్రైవేట్గా భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన యాక్షన్ తీసుకొని తప్పిస్తామని కూడా జగన్మోహన్ గారు చెప్తున్నారు. మరి రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ సంవత్సరం 8 నెలల్లోనే ప్రజల్లో ఒక వ్యతిరేకత, కానీ ప్రజలు ముమ్మరంగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడి ఏ సమస్యైనా తీరుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఢోల బాల వీరాంజనేయ స్వామి సమక్షంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, కొనతల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజులు ప్రభుత్వ అతిథి గృహంలో మీడియా ముందు స్పందించారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాదంటూ క్లారిటీ ఇచ్చారు. నాసిరకం స్టీల్ ఉత్పత్తిపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రాన్ని ఒప్పించి స్టీల్ ప్లాంట్కు నిధులు తీసుకురావడంతో పాటు రాష్ట్రం నుంచి నిధులు సాధించినట్టు గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ బలోపేతం విషయాన్ని త్రిబుల్ ఇంజన్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్లాంట్ పరిరక్షణ విషయంలో యాజమాన్యం, కార్మికులు బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్తో ముడిపడిన పరిశ్రమ అని, అందువల్లే ప్రైవేటు పరం అవుతుందన్న ఈ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంతో పాటు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ కాకుండా ఉండటం గురించి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడిన మాట వాస్తవం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కూడా ఇది ఎట్టి పరిస్థితిలోనే ప్రైవేటైజేషన్ కాకూడదు అని చెప్పిన మలాన ఇది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ దృష్టిలోకి వెళ్ళలేదు. దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవాలి అని చాలా కాలంగా చాలా పోరాటాలు చేసినటువంటి పరిస్థితి చూసాం. ఆ పోరాటాలు ఫలించేటువంటి పరిస్థితి ఈరోజు ఆసన్నమైంది, ఫలిస్తున్నాయి కూడా. మొదట రైల్వే జోన్ వచ్చింది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోద్ది అనుకున్న స్టీల్ ప్లాంట్ని మళ్ళీ ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో బడ్జెటరీ గ్రాంట్తో సుమారు 11,400 కోట్ల రూపాయలు ఇవ్వటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 2,600 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా ఎయిర్ ఫోర్స్ వెటరన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విజయనగరం పూల్బాగ్ లేబర్స్ కాలనీలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, అందులో భాగంగా ఈ ఏడాది విజయనగరం నియోజకవర్గంలో చేయాలని అసోసియేషన్ సభ్యులు నిర్ణయం తీసుకుని ఇక్కడ దుప్పట్లు పంపిణీ చేశామన్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల బ్లాంకెట్స్ పంపిణీ చేస్తే వీరికి ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో పంపిణీ చేశామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం జిల్లా ఎయిర్ ఫోర్స్ వెటరన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము శీతాకాలంలో చలికి ఎవరు ఇబ్బంది పడకూడదనే ఒక సదుద్దేశంతో మా అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు పూల్బాగ్లో స్థానికంగా ఉన్నటువంటి లెప్రసీ కాలనీ వాస్తవ్యులకి అందరికీ కూడా ప్రతి ఇంటికి ఒక రగ్గు శీతాకాలం చలి నుంచి కాపాడేందుకు మా వంతు సహాయంగా ఈరోజు అందించడం జరుగుతుంది. మా అసోసియేషన్ గత 11 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ వస్తున్నాయి. ఇది కేవలం ఒక మాజీ సైనికుల సంక్షేమం వరకే కాకుండా సమాజానికి కూడా నాడు దేశ రక్షణలో మేము భాగస్వాములయ్యాము. ఈరోజు సమాజ శ్రేయస్సు కోసం అని చెప్పి కృషి చేస్తున్నటువంటి సంస్థ ఇది. ఐటీ రంగానికి స్వర్గధామం విశాఖ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ పేర్కొన్నారు.
పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐటీకి మరో ఊటీగా విశాఖను కీర్తించారు. 9 పేరున్న కంపెనీలకు ఒకే రోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగడం విశాఖ చరిత్రలో ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ లాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. ఉత్తరాంధ్రను గంజాయి హబ్గా తీర్చిదిద్దిన ఘనత గత ప్రభుత్వాందేనని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో విశాఖ విశ్వ నగరంగా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు. నేను తెలియజేసేది ఏమనగా ఐటీ రంగానికి స్వర్గధామంగా విశాఖ, ఐటీ రంగానికి స్వర్గధామంగా విశాఖ, ఐటీ రంగానికి మరో ఊటీగా విశాఖ. మేము ఎందుకు తెలియజేస్తున్నామంటే ఎవరు ఊహించలేని అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ముఖ్యంగా మా యువ నాయకులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో 17 నెలలైంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఎన్ని పెట్టుబడులు ఐటీ రంగంలో, ఎంత అభివృద్ధి. ముఖ్యంగా ఒక ఉత్తరాంధ్ర వాసిగా, విశాఖ వాసిగా వీరికి మన ఉత్తరాంధ్ర మీద ఎంత ప్రేమ ఉందనేది కేవలం మాటలతోనో పేపర్ మీద చెప్పడం కాదు. వాస్తవంగా నిన్న జరిగిన ప్రారంభోత్సవాలే నిదర్శనం. నిన్న స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వారిద్దరి నేతృత్వంలో అనేక ప్రపంచంలోనే పేరుగాంచిన కాగ్నిజెంట్ ఋషికొండలో ఐటీ పార్క్లో ఇప్పటికే ఒక ఫ్లోర్లో 1000 మంది ఉద్యోగస్తులతో నడుస్తుంది. నిన్న వాళ్ళ సొంత బిల్డింగ్ దానికి శంకుస్థాపన ముఖ్యమంత్రి వర్యులు చేశారు. 2029 కల్లా దాన్ని పూర్తి చేసి దాదాపు ఇంకా అదనంగా 8,000 మంది ఉద్యోగాలు. ప్రస్తుతానికి ఐటీ సెస్లోని ఐటీ టవర్స్లో వారు 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ఆఫీస్ నడుస్తుంది. ఇప్పుడు స్వయంగా 8,000 ఉద్యోగాలు వచ్చేలాగా ప్రణాళిక రూపొందించి 2029 కల్లా వాళ్ళ సొంత బిల్డింగు ఆ ఐటీ సెస్ ప్రాంతంలో కట్టబోతున్నారు. అలాగే ఫ్లూయెంట్ గ్రిడ్, నాన్ రియల్ టెక్నాలజీస్, క్వార్ట్స్ టెక్నోసాఫ్ట్, టెక్ తమ్మినా, సత్వా గ్రూప్, తర్వాత ఇమాజినేటివ్, ఏసియన్ ఇన్ఫోటెక్ హెల్త్ కేర్ కంపెనీ, వీటన్నిటికీ నిన్న స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు శంకుస్థాపన చేయబోయింది. దీనివల్ల మన ఉత్తరాంధ్ర పిల్లలకే కాదు, ఈ రాష్ట్రంలో చదువుకున్న యువతీ యువకులకి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం తల్లిదండ్రులు వదిలేసి నెలల తరబడి ఇంటికి రావడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలోనే మన యువతకి ఉపాధి కలిగేలాగా, అది కూడా సామాన్యమైన కంపెనీలు కాదండి, ప్రపంచమే దిగజ కంపెనీలు. విజయనగరం జిల్లా గజపతినగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా తెలుగుదేశం ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం చేపట్టే ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గారతవుడు, మండల పార్టీ అధ్యక్షులు బూడి వెంకట్రావు, యువజన విభాగం అధ్యక్షులు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయం కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 1,000 సంతకాలు పెట్టి గవర్నర్కి సమర్పించిన నిర్ణయానికి మద్దతుగా మరి మొన్న నియోజకవర్గం నుంచి ఒక 60,000 సంతకాలకి జిల్లా కేంద్రానికి పంపించడం జరిగింది. మరి ఈ జిల్లాకు సంబంధించి మరి 7 నియోజకవర్గం సుమారు 4 లక్షలు సంతకాలు సేకరించి రేపు 15వ తారీఖున అంటే సోమవారం నాడు ఉదయం 10 గంటలకి ఏదైతే రాజశేఖర విగ్రహం వెంకటేశ్వర థియేటర్ ఉందో అక్కడి నుంచి ఊరేగింపుగా మరి ఈ 4 లక్షల సంతకాలను తీసుకెళ్తూ అలాగే మున్సిపల్ ఆఫీస్ దగ్గర మరి బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది.
ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి జిల్లా కోర్టు నూతన భవన ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మొత్తం 42 బెంచ్లను ఏర్పాటు చేసి రాజీపడ్డ కేసులను పరిష్కరించారు. విశాఖ నగరంతో పాటు గాజువాక, అనకాపల్లి, యలమంచిలి, చోడవరం, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి ప్రాంతాల్లో కూడా లోక్ అదాలత్ కోసం బెంచ్లు ఏర్పాటు చేశారు. ఒక్క విశాఖ జిల్లాకు సంబంధించిన కేసుల పరిష్కారం కోసం 18 బెంచ్లు ఏర్పాటు చేశారు. బెంచ్ల పనితీరును జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు పరిశీలించారు. ఈరోజు జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఈ విశాఖపట్నం జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో మెయిన్గా ఈ విశాఖపట్నం నందు ఈ కోర్టు ప్రాంగణంలో 42 బెంచీలని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ 11th ఎడిషనల్ జిల్లా కోర్టుకు సంబంధించిన ఒక మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఓపీలో ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఈ పిటిషనర్స్ తోటి కాంప్రమైజ్ అయ్యి 1,50,00,000కి సెటిల్మెంట్ చేసుకున్నారు. అది ఆ 1,50,00,000 ఈ చనిపోయిన యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి అతను ఉదయ్ కుమార్, బోడా ఉదయ్ కుమార్, అతని భార్య, అతని మైనర్ కొడుక్కి తల్లిదండ్రులకి, ఇద్దరు తల్లిదండ్రులకు కూడా ఈ అమౌంట్ని ఇక్కడున్న జడ్జి గారు, లోక్ అదాలత్ జడ్జి గారు అది ఎవరికి ఎంత అంటే అనేది అపార్షన్మెంట్ చేస్తారు. అయితే ఇది క్లెయిమ్ వేయటం మాత్రం 2,10,00,000కి వేశారు. 60 లక్షలు తగ్గించుకొని 1,50,00,000కి ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఒప్పుకోవడం జరిగింది. మంచి శుభపరిణామం ఇది. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు ఇక్కడ దీంతో కోర్టు జడ్జిమెంట్ చెప్పేటైతే మళ్ళీ దానికి అప్పీల్ అని అదే ఉంటుంది. ఇప్పుడు అప్పీల్ లేకుండా వన్స్ ఫర్ ఆల్ ఇది ఈ మ్యాటర్ ఇక్కడతోటే సెటిల్ అవ్వటం అనేది జరిగింది. సెటిల్మెంట్ కూడా మంచి అమౌంటేను, తక్కువేం కాదు. మ్యాక్సిమం వెల్కమింగ్ ఫీచరేను, బాగుంది. ఇదే విధంగా అందరి కక్షిదారులు కూడా ఈ మెయిన్గా ఈ యాక్సిడెంట్ ఓపీలో వయోమిడిగా కొంత కాంప్రమైజ్ అయితే చాలా. ఇప్పుడు ఈ హెచ్పివి వ్యాక్సిన్ నెక్స్ట్ మా హోమ్ గార్డ్స్ అందరికీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని ఉంది. అది కూడా నేను మొన్న మేడం గారితో డిస్కస్ చేశాను. సో ఇంకా అందరికీ రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ అమౌంట్తో మేము హోమ్ గార్డ్స్ అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ప్రతి ఫ్యామిలీకి. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కడ చూసినా వాళ్లకు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు. వ్యాక్సినేషన్ వరకు వస్తే హెచ్పివి అంటే ఏమిటి మేము ఆల్రెడీ డిస్కస్ చేశాము. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ నుండి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఈ హెచ్పివి వ్యాక్సిన్ పని. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులను ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకోవడం జరుగుతుందన్నారు. దీనివల్ల ఇరు పార్టీలకు రాజీ చేసి సక్రమంగా ఉండేలా చేయడమే లోక్ అదాలత్ యొక్క ముఖ్య లక్ష్యమని అన్నారు. ఇరు వర్గాలు రాజీకి రావడంతో కోర్టుల చుట్టూ తిరిగే ఇబ్బందులు, ఆదాయం కూడా ఆదా అవుతుందన్నారు. అనంతరం పలు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వచ్చే ఆర్థిక సహాయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. ఎంతో కృషి చేసి న్యాయమూర్తులైతేమి, వకీళ్ళైతేమి రాజీ సిట్టింగ్స్, ప్రీ సిట్టింగ్స్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అవైల్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా లీగల్ సర్వీసెస్ నుంచి ఎప్పుడైనా ఈ కేసులు వాదించుకోవడానికి ఫ్రీగా వకీల్ని ఇవ్వడం జరుగుతుందండి. న్యాయ సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదో, వకీల్ని పెట్టుకోలేరో వాళ్ళందరికీ అవకాశం ఉందండి. ఈ వెసులుబాటుని వాడుకోవాలని నా విన్నపం అండి. నెక్స్ట్ ముందు వచ్చే లోక్ అదాలత్తుల్లో కూడా ఎవరైనా కోర్టులో కేసెస్ ఉంటే ముందే మీడియేషన్ కానీ ప్రీకన్సిలియేషన్ కానీ చేయించుకొని రాజీ పడాలని నా రిక్వెస్ట్ అండి. ఈసారి చాలా కష్టపడి మా న్యాయవాదులందరూ అందరికీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ కేసులన్నీ ముందుకు తీసుకొచ్చి రాజీ చేస్తున్నారు. దీనికి అంతటికీ కూడా ధన్యవాదములు. అలాగే మా కొలీగ్ ఆఫీసర్స్ అందరికీ కూడా థ్యాంక్స్.
దేశం మొత్తం మీద అత్యంత ప్రాముఖ్యత కలిగిన పాఠశాలగా డాన్ బాస్కో స్కూల్ ప్రాధాన్యతను పెంచే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశను సరైన మార్గంలో తీర్చగలిగేది పాఠశాలలు అని పేర్కొన్నారు. కృతజ్ఞత భావన అనేది చాలా చాలా అవసరం. నాట్ ఆల్ ఆఫ్ us కెన్ డూ గ్రేట్ థింగ్స్, బట్ వీ కెన్ డూ స్మాల్ థింగ్స్ విత్ గ్రేట్ లవ్. ఇది మదర్ తెరిసా గారు చెప్పినట్లు మనందరం గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ మన చేస్తున్న చిన్న చిన్న పనులు ప్రేమతో చేయొచ్చని ఆమె చెప్పారు. ప్రేమతో గొప్ప సేవా కార్యక్రమాలు అందిస్తున్న డాన్ బాస్కో ప్రేమ నివాస్కి గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. డాన్ బాస్కో అంటే ప్రేమ, సేవ. అనాథలోకి అమ్మగా నాన్నగా మారిన వ్యవస్థ డాన్ బాస్కో. ఇల్లు లేని వారికి ఇల్లు అయింది, ఆకలి ఉన్నవారికి అన్నం పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 35 పాఠశాలల్లో విద్యతో పాటు విలువలు అందిస్తుంది డాన్ బాస్కో. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. విద్య ఎంత ఇంపార్టెంటో విలువలు కూడా దానికన్నా చాలా ముఖ్యం. మీరందరూ పెద్దగా అయినప్పుడు జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాస్కి పథకం కింద రాష్ట్రంలో సుమారు 2,500 కోట్ల రూపాయలతో రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు టీఆర్ఎన్బి ఐ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విటి కృష్ణబాబు తెలిపారు. ఆయన శనివారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు, పలు రహదారులు పరిశీలించారు. విజయనగరం పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఆర్ఎన్బి అతిథి గృహాన్ని తనిఖీ చేశారు. దీనిపై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి జిల్లాలోని రహదారుల పరిస్థితిపై కలెక్టరేట్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ సాస్కి పథకం కింద రాష్ట్రంలో ఈ ఏడాది సుమారు 500 కోట్లతో రహదారుల నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి 2,000 కోట్లతో రహదారుల నిర్మాణం అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రోడ్లను గుంతల్లేని రహదారిగా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్ఎన్బి అధికారులను కోరారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం అని పేర్కొన్నారు. రెన్యువల్ అదర్ వర్క్స్ చేయాలి, సో అది చేసేటట్టు చూడండి. ఇప్పుడు మీరు ఇంజనీర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అక్కడ మన వైజాగ్ లో అంటే వాళ్ళు చూసుకుంటారు, అనవసరం మీరు ఆపొద్దు. జస్ట్ చెప్పండి, వర్క్ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళి చూపించండి. అట్లీస్ట్ దట్ విల్ గివ్ ఎ గుడ్ ఇమేజ్. జస్ట్ కొబ్బరికాయ కొట్టడానికి దాని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడంలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఒక ప్రత్యేకతను సంతరించుకుందని, అగ్రగామిగా నిలిచిందని ఉత్తరప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు చైర్మన్ డాక్టర్ ఎస్ఎన్ సాభత్ అన్నారు. సెంచూరియన్ విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవ వేడుకలను ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ఎన్ సాభత్ మాట్లాడుతూ నాణ్యమైన విద్య, ఆచరణాత్మక జ్ఞానం, అభ్యాస ఆధారిత విద్యకు సెంచూరియన్ నిదర్శనమన్నారు. యువత నిజాయితీ, నైతిక విలువలతో ముందడుగు వేయాలన్నారు. వికసిత్ భారత నిర్మాణంలో కూడా యువత భాగస్వాములు కావాలని అన్నారు. మరో విశిష్ట అతిథిగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సిఐఓ శంకరన్ నరేన్ మాట్లాడుతూ రాబోయే కాలంలో కృత్రిమ మేధస్సు, జన్యు చికిత్స, బయోటెక్నాలజీ వంటి ఆవిష్కరణలో కొత్త మార్పులు రాబోతున్నాయని అన్నారు. ఈ వేడుకలకు అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అనేది నైపుణ్య సమీకృత ఉన్నత విద్యా కేంద్రమని కొనియాడారు. విజయనగరం ఆంధ్రప్రదేశ్ 5th కాన్వకేషన్
జరిపించుకుంది. ఇందులో ఒక ఇద్దరు స్టాల్వర్స్కి హానరీ డాక్టరేట్స్ ఇవ్వడం జరిగింది. ఒక ఆయన డాక్టర్ ఎస్ఎన్ సబాత్, ఫార్మర్ డీజీపీ ఉత్తరప్రదేశ్, అండ్ ప్రస్తుతం ఆయన చైర్మన్ యూపీ సబార్డినేట్ సెలక్షన్ సర్వీస్ కమిటీ చైర్మన్ అన్నమాట ఆయన. రెండో ఆయన శంకరన్ నరేన్ అని పెద్ద ఆయన ఏంటంటే చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఐసిఐసిఐ బ్యాంక్ ఏఎంసీ అన్నమాట, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, చాలా పెద్ద పొజిషన్ ఆయన. Creating areas like radiology and anesthesia and forensic, because those are the areas where job creation is likely, given that as a country we are going to age, and with aging much more demand for such areas is going to happen. So it's so nice that my friend Narasimha Rao has created an university which is involved in creating courses which are more relevant for the country. But this is the beginning of their professional career. They'll be going to different fields. So they must learn their skill very well. Not only learning skill, they have to work together. The team building is very important. They have to work with others with compassionate attitude. That's also very important, because knowledge with wisdom, then only we can have a complete man. That is what I request all the students to adhere to. And also first and most foremost, we should not forget about our contribution. We are citizens of Bharat. We should have some contribution, duty bound, for our motherland, India. So I wish all the students the best in their own professional careers, because I found they were from variety of fields, from forensic science to anesthesia to many paramedic, optometry, many other professional courses. So I wish the best to them. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ గురుజాడ విజయనగరం మరియు జెన్ ఏఐ వర్సిటీ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజులు జరిగే జెన్ ఏఐ హార్దాన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ జాబ్స్ అనే ప్రతిష్టాత్మకమైన సాంకేతిక కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన డాక్టర్ సురేష్ బాతా, సైంటిస్ట్ FOIC ASTPI విశాఖపట్నం MUTI భారత ప్రభుత్వం మాట్లాడుతూ విద్యార్థులకు బీటెక్ పూర్తి అయిన తర్వాత ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు. జీవితంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రస్తుత ప్రపంచంలో సాంకేతిక రంగంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా తనకున్న సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి ఎటువంటి హ్యాక్థాన్ ప్రోగ్రాంలకు హాజరవడం వల్ల తమకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, తద్వారా మెరుగైన ఆరోగ్యం, రవాణా, వ్యవసాయం మొదలగు రంగాల్లో కూడా ఈ కృత్రిమ మేధస్సు ఉపయోగించి సమాజానికి మేలు చేస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. 1991 అంటే అప్పుడు ఇండియాలో ఐటీ కంపెనీస్ చేతుల మీద లెక్క పెట్టుకునేటట్టుండి. వెరీ ఫ్యూ వి హ్యావ్. మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఐటీ బిజినెస్ ఓన్లీ 17 crores. IT business was only 17 crores. If we take the current scenario in the year 24-25, the IT business, the export business from STPI units అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీకు తెలిసిన ఐటీ కంపెనీస్ ఏమున్నాయి? ఇన్ఫోసిస్, చెప్పండి పర్లేదు, విప్రో, TCS, క్యాప్జెమినీ. ఇందులో కొన్ని ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని నాన్ ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 18 నెలల కాలంలో 2,66,175 కోట్లు అప్పు చేశారని, జగన్ అప్పు చేస్తే శాపం అని, చంద్రబాబు చేస్తే వరం అని రాజ్యాంగంలో ఉందా అంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కోవిడ్ వంటి కష్టకాలంలో వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ఆపలేదని, చెప్పిన అబద్ధం చెప్పకుండా వైఎస్ జగన్పై పచ్చి అబద్ధాలు ప్రజల చెవుల్లోకి ఎక్కించారని ఆరోపించారు. చంద్రబాబు తెచ్చిన అప్పులు ప్రజల సొమ్ముల్లో వేశారా అంటే అది లేదన్నారు. రోడ్డు మీద గోతులు పోడ్చడం లేదు, కానీ గ్రోత్ ఇంజన్లు, గ్రోత్ కారిడార్ల కోసం మాట్లాడుతున్నారు అంటూ బొత్స ధ్వజమెత్తారు. ఈ మేరకు విశాఖ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.
రూపాయల వరకు, ఇది అధికారిక లెక్కలు, నేను చెప్పినవి కాదు, శాసనసభలో సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన లెక్కల ప్రకారం అప్పుడున్న మా ప్రభుత్వం అప్పు చేయడం జరిగింది అవసరాల నిమిత్తం. ఆ చేసినప్పుడు కూడా పారదర్శకతతో డీపీటీ రూపంలో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సిస్టంలో సంక్షేమ కార్యక్రమాల కోసం సుమారు 2 లక్షల కోట్ల పైన జరిగే వాటిని ట్రాన్స్ఫర్ చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. దురదృష్టం ఈ 2,66,000 కోట్ల రూపాయల్లో ఏం చేశారు, ఎవరికి ఇచ్చారు, ఏం పోయింది ఓ శ్వేతపత్రం కానీ లేదు ఏ విధంగా ఇది ఖర్చు పెట్టారు అని చెప్పమంటే దానికి ఎక్కడా కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అధికారులు కానీ ఎవరు కూడా నోరు మెదపట్లే. అందుకే అన్నాను అప్పుల ఆంధ్రప్రదేశ్ కమిటీ అయిపోతుంది, రాబోయే తరాలు వాళ్ళ పరిస్థితి చాలా శోచనీయంగా ఉంటుంది. ఎంతో గొప్పగా చెప్పారు, మాకు సంపద సృష్టించడం వచ్చు, మా దగ్గర మంత్రాలు ఉన్నాయి, మేము చెత్త నుండి కూడా సంపద సృష్టిస్తామనే పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ ఈ 18 నెలల కాలంలో చూస్తే అవి ఎక్కడ కూడా ఆచరణలో కనిపించట్లేదు. గ్లోబల్ ప్రచారంలోకి వచ్చి ఊరికినే మాయమాట చెప్పి ఒక ఆర్గనైజ్డ్గా 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లని ఆనాడున్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ అప్పుడు లేదు జనసేన పార్టీ అధ్యక్షుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు కూటమిలో వాళ్ళతో పాటు అధ్యక్షురాలు ఆనాటి బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ కానీ ఇక మిగతా ఏదో పేర్లు పెట్టి ఆర్థిక నిపుణులని చెప్పని ఆవాకులు జావాకులు వారితో వీరితో మాట్లాడినట్టు మున్ని లేనట్టు ఆ ప్రభుత్వం పొలతల్లి ప్రజల్లో భయాందోళన సృష్టించడానికి ప్రయత్నం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి కోసమే విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఢోలా బాల వీరాంజనేయ స్వామి. వన్ స్టాప్ సెంటర్ అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు పంపిణీ చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. చిన్నారుల ఆరోగ్యంపై మరింత దృష్టి సారించాలని ఆదేశం. హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జాతీయ వ్యాధి నిరోధక సామూహిక టీకాల కార్యక్రమంలో చేర్చాలి. చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యాక్సినేషన్ లో పాల్గొన్న సిపి డాక్టర్ శంకభద్ర బాగ్చి సూచన. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.